ఈ ప్రసంగానికి నేను పెట్టినటువంటి పేరు అది. దారి తప్పి దారిలోకి వచ్చినటువంటి విశ్వాసి అని పేరు పెట్టాను. ఇతని గురించి తండ్రి పేరు కూడా రాశాడు. తీమై అతని తండ్రి, బర్తిమై ఇతను. బర్తిమై అనేటువంటి పేరుకు అర్థం ఏంటో తెలుసా? పవిత్రుడు, పరిశుద్ధుడు అని అర్థం. పవిత్రుడు, పరిశుద్ధుడు అని అర్థం. పవిత్రుడైనటువంటి బర్తిమై పేరు పెట్టుకున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి అని. ఇదే పేరు బైబిల్లో ఇంకొక ఆయనకుంది. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల్లో ఉంటాడు ఆయన. ఆయన పేరు సండే స్కూల్ టీచర్ చెప్పగలరా? లూకా 19, 1 నుంచి 10. జక్కయ్య. నువ్వు సండే స్కూల్ టీచరా? ఓకే. జక్కయ్య. జక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? పవిత్రుడు అని. పేరు పవిత్రుడే, కానీ ఎక్కడున్నాడో తెలుసా? మీరు చదవండి 46వ వచనం చివర. తీమై కుమారుడగు బర్తిమై అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. పవిత్రుడు ఎక్కడ కూర్చోవాలి? పరిశుద్ధుడు అని పేరు పెట్టుకున్నవాడు ఎక్కడ కూర్చోవాలి? సాయంకాలం అయితే సోది చెప్పే ఫెలోషిప్ ఉండకూడదు. సాయంకాలం అయితేనే న్యూడిల్స్ తినిపించే వాళ్ళ దగ్గర ఉండకూడదు. సాయంకాలం అయితేనే నీకు ఖాళీ టైం దొరికితే ఎక్కడ కూర్చోవాలి? దారి పక్కన పిట్టగోడల మీద కాదు కూర్చోవాల్సింది. సమయము దొరికితే నీకు భక్తి నేర్పగలిగిన యేసు దగ్గర కూర్చోవాలి. నీతో మాట్లాడగలిగిన బైబిల్ దగ్గర కూర్చోవాలి. కానీ పేరు పరిశుద్ధుడు అని పెట్టుకున్నాడు, కానీ దారి పక్కన టైం పాస్ కూర్చున్నాడు. ఏం చేస్తున్నావయ్యా దారి పక్కన కూర్చొని అనంటే భిక్షకుడు అని రాశాడు. ఇతను భిక్షం ఎత్తుకుంటున్నాడు. మరి భిక్షం ఎత్తుకున్నోడికి అడ్రస్ ఉంటుందా? ఇతడికి అడ్రస్ కూడా చెప్తున్నాడు. దారి పక్కన కూర్చున్నాడు. అతని తండ్రి పేరు తీమై అని అంటున్నాడు. వాళ్ళ నాన్న పేరు కూడా అడ్రస్ కోడ్ చేస్తున్నాడు. హలో బిలీవర్, దారి తప్పకముందే నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రేపొద్దున నీ పేరు నీ పిల్లలకు పెట్టబడాల్సి వస్తుంది. తండ్రి పేరు పెట్టి నీకు ఆపాదించే పరిస్థితి ఉంది. నీ పేరు పెట్టి నీ పిల్లలకు ఆపాదించే పరిస్థితి ఉంది. సామెతల గ్రంథంలో అంటాడు, పిల్లలకు తండ్రులే అలంకారం అని అంటాడు. తల్లి ఎలా బ్రతుకుతున్నావు? తండ్రి ఎలా నడుచుకుంటున్నావు? తాగి తిని తిరిగి సంపాదన లేకుండగా భార్యను కొడుతూ తిడుతూ ఇష్టం వచ్చినట్టు తిరిగి భార్యలు తెచ్చేటువంటి సంపాదన మీద పడి పిల్లలు తెచ్చే సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతున్నావా? శ్రేష్ఠుడు తండ్రి పేరు, కొడుకేమో పరిశుద్ధుడు, పవిత్రుడు. అదేంటి? 2 బిలీవర్స్ కుటుంబానికి సంబంధించిన పేర్లే కదా. అవును, మన పేర్లేమో దావీదు అని ఉంటాయి, మన పేర్లేమో సమూయేలు అని ఉంటాయి. రాజకీయ నాయకుల ఫ్లెక్సీల కాళ్ళ కింద ఉంటాయి పేర్లు. ఎంత దౌర్భాగ్యం! వాడి పేరు యేసు అని పెట్టుకుంటాడు, కానీ రోడ్లలో 4 జంక్షన్లో ఫ్లెక్సీల కింద రాజకీయ నాయకుల పాదాల దగ్గర ఉంటుంది అతని ఫోటో, అతని పేరు. యేసు రక్షకుడు అని అర్థం. ఇతడు తీమై శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడికి పుట్టిన వాడికి పవిత్రుడు అని పేరు పెట్టుకున్నాడు. కానీ భిక్షం ఎత్తుకుంటున్నాడు. ఎక్కడో దారి పోర్తన పక్కన కూర్చొని అడుక్కు తిని బ్రతుకుతున్నాడు. ఎందుకు వచ్చింది ఈ దౌర్భాగ్యం? 2 విషయాలు ఇప్పుడు మనం అప్లై చేసుకున్నాం. ఒకటి, నీ పేరు నీ పిల్లలకు పెట్టబడుతుంది, జాగ్రత్త. ఎలా పడితే అలా బ్రతికేవేమో ఇప్పటిదాకా. ఇప్పుడు దేవుడు నీతో సూటిగా అంటున్నాడు, నా కుమారుడా, నీ పేరు చెప్పినప్పుడు నీ పిల్లలకు అలంకారమా కాదా? నీ బిడ్డలు మీ నాన్న పలానాయనా కదరా, వెరీ గుడ్ అనేటట్టు ఉండాలి. మీ అమ్మ పలానా వ్యక్తి కదా అనేటట్టు ఉండాలి తప్ప మీ అమ్మ ఆమె కదా అని దీర్ఘం తీసి మాట్లాడేటట్టు ఉండకూడదు మన జీవితం. మొదటిది అది ఆలోచించుకుంటున్నాం. రెండవది, పేరుకు తగినట్టుగా ఇతని జీవితం లేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. దారి తప్పడానికి కారణం ఏంటి అనంటే తన కుటుంబానికి తగినట్టుగా తను బ్రతకలా, తన కుటుంబ నేపథ్యాన్ని తాను దృష్టిలో పెట్టుకోలా. వాళ్ళ నాన్న శ్రేష్ఠుడు అని పేరు పెట్టుకున్నాడు,
అతను శ్రేష్టమైన పెంపకాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎలా చెప్పగలం? చూడండి, అతని జీవితంలో 47వ వచనం మనం చూస్తున్నాం. 47వ వచనం, ఆ గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేడనే యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, ఏమన్నది అక్కడ? ఎప్పుడైతే యేసు ఈ దారి గుండా వెళ్తున్నాడు అని చెప్పారో అప్పుడు అతను అంటున్నాడు, దావీదు కుమారుడా యేసు అని పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి పేరు శ్రేష్ఠుడు అని పేరు అర్థం వచ్చేటట్టుగా పెట్టుకున్నాడు. మేబీ పాస్టర్ పెట్టాడేమో వాళ్ళ ఇంటికి పేరు. తండ్రికి శ్రేష్ఠుడు అని అంత అందమైన పేరు, అర్థవంతమైన పేరు పెట్టాడు అనంటే పాస్టర్లే పెట్టింటారు పేరు. ఇతని తండ్రికి తిమై శ్రేష్ఠుడు అని పేరు పెట్టాడు అనంటే మేబీ భక్తి కలిగిన వాళ్ళే పెట్టారు అనంటే ఈ కుటుంబం భక్తి కలిగిన కుటుంబం. అది ఎలా తెలుస్తుంది? నజరేయుడైన యేసు ఆ దారిలో వస్తున్నాడు అని చెబితే నజరేయుడైన యేసు అని పిలవాల్సింది పోయి ఇతను దావీదు కుమారుడా యేసు అని పిలుస్తున్నాడు. దావీదుకు ఇతనికి దాదాపు 14 తరాల దూరం, 800 సంవత్సరాల దూరం. 800 సంవత్సరాల క్రితం పుట్టిన దావీదు పేరు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకు పెడుతున్నాడు. అంటే ఇతనికి వాక్యం తెలుసనే కదా అర్థం. వాక్యం చిన్నప్పటి నుంచి వింటున్నాడనే కదా అర్థం. వీళ్ళింట్లో వాక్యం ప్రకటించబడుతుందని కదా అర్థం. వాక్యం ప్రకటించబడుతున్న ఇంట్లో నుంచి, వాక్యము చిన్నప్పటి నుంచి వింటున్న వాడి ఇంట్లో నుంచి దారి తప్పి భిక్షమెత్తుకోవడానికి త్రోవ పక్కకొచ్చాడు. ఏమైంది? ఏమో జరిగింది. దారి తప్పిపోయాడు. ఆత్మ సంబంధమైన పేర్లు కలిగి ఆత్మ సంబంధమైనటువంటి పదాలు పలుకుతున్న ఇతని జీవితంలో దారి తప్పాడు. అమ్మా, తస్మాత్ జాగ్రత్త. అందుకే గలతీ పత్రికలు అంటాడు, మోసపోకడి దేవుడు వెక్కిరించబడడు. నువ్వు దారి తప్పితే దేవుడికి కాదు పేరు. చేతిలో బైబిల్ పెట్టుకొని తమ్ముడు కాలేజీలోనూ అమ్మాయిలకు లైన్లు వేస్తే తప్పు దేవుడిది కాదు, నీది. చెల్లి దేవుని దగ్గరికి వచ్చి సండే స్కూల్కి వచ్చి దేవుని వాక్యం విని ప్రార్థన చేసుకుంటూ కాలేజీలో అబ్బాయిలకు వాట్సాప్ చాటింగ్లు చేస్తే తప్పు దేవుడిది కాదు, పాస్టర్ది కాదు, నీది. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. నీతి తప్పి నువ్వు బ్రతికితే, వాక్యమును మరిచి నువ్వు బ్రతికితే మోసపోయేది నువ్వు, దారి తప్పేది నువ్వు. ఈ గ్రుడ్డి భిక్షకుడు అదే జీవితం జీవించాడు, దారి తప్పిపోయాడు. ఫ్రస్ట్రేషన్ గురయ్యాడేమో. గ్రుడ్డివాడు కదా, ఇంట్లో వాక్యం చెప్పి పెంచుతుంటే వాక్యానికి లోబడురా అని వానికి నేర్పిస్తూ ఉంటే ఫ్రస్ట్రేషన్ గురయ్యాడేమో. వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వీడు చెప్పినట్టుగా తల్లిదండ్రులు విననందుకు ఈ ఇంట్లో వదగలేక బయటికి పారిపోయాడేమో. చివరికి వాళ్ళు కూడా వదిలేశారేమో. కానీ వీడెవడో తెలుసా? బిలీవర్ దారి తప్పాడు. తన జీవితం అంతా నష్ట కష్టాలతో ఉందేమో. ఒక టైం కోసం ఎదురు చూస్తున్నాడు. తను చేసిందల్లా ప్రయాసపడ్డాడు. ఎక్కడికి పోయినా ఏం చేసినా మనశ్శాంతి కరువు అయిపోయిందేమో. యేసుక్రీస్తు ప్రభు వచ్చేసరికి ఆ దారిలో యేసయ్య వస్తున్నాడు అని చెప్పేసరికి యేసు అని కేకలు వేశాడు. తాను బాగుపడాలనుకుంటున్నాడు. కేకలు వేస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నారు, రే నోర్మోయ్ అని అన్నారు. నన్ను నోర్మోయమంటారా మీరు అని చెప్పి వీడేం చేశాడు? మరి ఎక్కువగా కేకలు వేశాను. 48వ వచనంలో మరి ఎక్కువగా కేకలు వేశాను. వీడు ఊరుకో అనేసరికి మరి ఎక్కువగా కేకలు వేశాడు. మన జీవితంలో ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. ఆ ఆటంకాల మధ్యలో దేవుని చేత జవాబు పొందే పరిస్థితులు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయటం, కేకలు వేయటం, దేవుణ్ణి బలంగా అడగడం మానుకోకూడదు. దొరికేదాకా అడగమని వాక్యం సెలవిస్తుంది, ఇచ్చేదాకా అడగమని వాక్యం సెలవిస్తుంది, తీసేదాకా తట్టమని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవుడికి అడగడం నేర్చుకోవాలి. ఇర్మియా గ్రంథం అంగలార్చే వారిని పిలవండి, ఏడ్చే వాళ్ళను పిలవండి, అరిచే వాళ్ళను పిలవండి. ఎందుకు పిలవాలి?
నా సన్నిధిలో ఏడవమని నేర్పండి, వాళ్లకు ప్రార్థన చేయమని నేర్పండి. ఇర్మియా పో, వీధుల్లోకి పో, ఇండ్ల సందుల్లోకి పో, ఇంటింటి తలుపు కట్టు, ఏడ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలుచు, అమ్మలను పిలుచు, అయ్యలను పిలుచు, ఆడపిల్లలను పిలుచు, చిన్నపిల్లలను పిలువు. నేను ప్రార్థన వినాలని ఇష్టపడుతున్నా. కన్నీళ్లతో ఏడ్చి ఏడ్చి అంగలార్చే వారిని పిలువు అని అంటే, సార్ ఊరుకో సార్, మా ఇశ్రాయేలు ప్రజలు బహు కఠినులు, వాళ్లకు ఏడుపే రాదు అని అంటే, ఇర్మియాతో దేవుడు అన్నాడు, ఏడవడం నేర్పు. హల్లెలూయా. ఏం నేర్పాలంట? దేవుడు ఎప్పుడో మొదలుపెట్టాడు, నానా ఇర్మియా ఏడ్చే వాళ్ళని పిలువు, ప్రార్థించే వాళ్ళని పిలువు, కేకలు వేసే వాళ్ళని పిలువు, వాళ్లకు అరవడం, ఏడవడం, ప్రార్థించడం రాకపోతే నేర్పు. ఎప్పుడొస్తుంది ఇది? నీ మనస్సాక్షి సున్నితంగా మారినప్పుడు. వీడు కష్టపడినాడు, ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు, ఇంట్లో తిండిపోయింది, పాకెట్ మనీ వెళ్ళిపోయింది, రోడ్డుకొచ్చాడు, తోవ పక్కన కూర్చొని భిక్షం ఎత్తుకుంటుంటే ఏమీ దొరకలేదు. బిలీవర్, విశ్వాసి వీడు. తన తల్లిదండ్రులు చెబుతున్న వాక్యం, దేవుని వాక్యం విని విని క్రమంగా ఉండురా, ఎదిరించొద్దురా, నువ్వు అణిగి మణిగి ఉండురా అని దేవుని సన్నిధికి వెళ్ళరా అని చెబుతుంటే వినలా. వీడిప్పుడు ఇంత బలంగా కేకలు వేస్తున్నాడంటే కారణం ఏంటి? వాడి జీవితంలో ఫ్రస్ట్రేషన్ వచ్చింది, వాడి జీవితం విసిగిపోయింది. దేవుడు కృప చూపించినప్పుడు సరిగా పెరగలే మనోడు. దారి తప్పి నలిగిపోయిన తర్వాత దారెక్కడ అని వెతుక్కుంటుంటే దారే కనపడతలేదు. తమ్ముళ్ళు, సుఖం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో. యవనస్తులారా, తల్లిదండ్రులు మీకు అందుబాటులో ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, కాస్తో కూస్తో 3 పూటలో వండి పెట్టే తల్లి ఉన్నప్పుడు వాళ్ళను గౌరవించి, వాళ్ళ మాటలు తీసుకొని దేవునికి లోబడి బ్రతుకును కట్టుకో. సెల్ ఫోన్లో మునిగి తేలుతూ చదువుకోవడం మానేసి టైం వేస్ట్ చేసుకొని తినింది అరగక రాత్రి ఎప్పుడో 3 గంటలకు, 2 గంటలకు, 1 గంటకు పనుకుంటాను అని అంటే వీడి బ్రతుకు చివరిలో విసిగిపోయినట్టుగా. నీకు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు విసిగిపోతావు. అప్పుడు చదువుకుంటే బాగుండు, అప్పుడు పొరపాటు చేశాను, అబ్బా ఇప్పుడు దిద్దుకోవడానికి ఏం మిగల్లా అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ ఒత్తిడిలో నీ కొడుకును కొడతావు, నీ కూతురును శపిస్తావు. ఇది నిజం, సమాజంలో జరుగుతున్న విషయం ఇదే. చాలామంది 5,000కు 10,000కు జీతాలకే పాపాలకు లోబడిన వాళ్ళు ఉన్నారు, విచ్చలవిడితనానికి లోబడిన వాళ్ళు ఉన్నారు. దేవుడిచ్చిన ఈ సుఖవంతమైన సమయం, దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదకరమైన చిన్నపాటి జీవితాన్ని సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే దిద్దుకోవడం నేర్చుకో. అదర్వైజ్ యూ విల్ గో పెరిష్డ్. నువ్వు ఖచ్చితంగా నాశనానికి వెళ్తావు. ఉపయోగించుకోకపోతే నష్టపోతావు. చాలామంది నేను అడుగుతూ ఉంటాను యవనస్తులు అంటే ఎవరో పసిపిల్లలే అనుకుంటారేమో, కాదు. నా దృష్టిలో 43 ఏళ్ల నుంచి 13 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా యవనస్తులే. వీడు బిలీవర్, చివరికి విసిగిపోయాడు. ఒక్క అవకాశం వచ్చింది, ఒక్క ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ వచ్చేలోపు జీవితం అంతా నాశనం అయిపోయింది. ఇక వేరే ఆప్షన్ లేదు. ఇలాంటి జీవితమే లూకాసు వార్త 15వ అధ్యాయములో ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులో చిన్నవాడు సేమ్ ఇదే లైఫ్. తండ్రి వాక్యములో పెంచాడు, ప్రేమగా పెంచాడు, కానీ దుర్వ్యాపారానికి దూరదేశంపై పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఇక ఆఖరి నిమిషంలో చచ్చిపోతానేమో అని అనుకున్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్దాం అని అనుకున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నాకు బాగా ఇష్టమైనటువంటి మాట. 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి. అలాగే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, కీర్తనల గ్రంథం 14వ కీర్తన 2వ చరణం. ఈ వచనాలు ఏం చేస్తున్నాయి తెలుసా? దేవుడు వెతుకుతున్నాడంట. హల్లెలూయా. ఈ లోకములో మనిషిని వెతికే దేవుడు ఎవరైనా ఉన్నారా? మైకు ద్వారా ఎవరైనా వాక్యం వింటుంటే, సహోదరి, సహోదరుడా,
దేవుని దాసుడుగా నీ గుండెకు నేరుగా చేరేటట్టు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనిషిని వెతికే దేవుడు ఎవరనున్నారా? మనిషిని వెతికే దేవుడు ఒక్క నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. మనిషిని వెతుకుతున్న ఒకే ఒక్కడు దేవుడు ఈ ప్రపంచంలో, విశ్వంలో కనపడేవాడు నజరేయుడైన యేసు. చెల్లి, అదృష్టవంతురాలివి. తమ్ముడు, నీ మీద దేవుని ఆశీర్వాదం ఉంది. గాడ్ ఈజ్ ఫైండెడ్ యూ. దేవుడు నిన్ను కనుక్కున్నాడు, నిన్ను పట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి వెతుకు. నీకు టైం ఉంది. టైం ఉన్నప్పుడు దేవుణ్ణి వెతుకు. దేవుడు హెల్ప్ చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. టైం ఉంది. వీడు కేకలు వేశాడు, అడ్డగించారు, కేకలు వేశాడు, నోరు మూసుకో అన్నారు. యేసుక్రీస్తు ప్రభుని ఇప్పుడు పోగొట్టుకుంటే నాకు ఇంకా అవకాశం రాదు. అర్థమైంది. నా తల్లిని ఇలాగే పోగొట్టుకున్నా, నా తండ్రి పెంపకాన్ని ఇలాగే పోగొట్టుకున్నా, నా సంఘ పెంపకాన్ని ఇలాగే కాలదనుకున్నా, నా సేవకులను నిష్ఠూరబెట్టా. నా బతుకు త్రోవ పక్కకు వచ్చింది, భిక్షమెత్తుకునే స్థాయికి వచ్చింది. ఇంకా చాలు. యేసు ఇప్పుడు నా పక్కన పోతున్నాడు. ఈ ఛాన్స్ పోగొట్టుకోకూడదు. ఒరేయ్, మీరు ఎంతమంది నన్ను అడ్డగిచ్చినా నేను యేసును చేరుకోవాల్సిందే. ఈ అవకాశం మిస్ అయితే నాకు మళ్ళీ రాదు. అరిచాడు, అరిచాడు, అరిచాడు. ఎలా అరిచాడు? వాక్యం అడ్డం పెట్టుకొని అరిచాడు. ప్రభువా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. వాక్యమును ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆ దేవుడు నీ వైపు వంగి చూడాల్సిందే. అది ఆయన గుణం, ఆయన మనస్సు, అది ఆయన ప్రేమది. ప్రభువా, అడుగుడి నీకు ఇవ్వబడును అని అన్నావు కదా. అడుగుతున్నా, నువ్వు చెప్పిన మాట ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నా. నాకు అప్పుల బాధ నుంచి విడిపించు, నా ఇంట్లో సంతానము దయచేయి, నా ఇంట్లో దరిద్రత తీసేయి, నా జీవితం ఆశీర్వదించు. వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? వాక్యం జాగ్రత్తగా వినాలి కదా, వాక్యమును అలవాటు చేసుకోవాలి కదా, వాక్యమును మాటి మాటికి తలపోసుకోవాలి కదా. కానీ వాక్యమును వినడం మానేశారు చాలామంది. సోది చెప్తే వింటున్నారు, జోకులు చెప్తే వింటున్నారు. మొన్న పెళ్లి ప్రసంగం ఒకటి విన్నా. ఆయన చెప్పడం తప్పులేదు, కానీ మరీ అంత దారుణంగా చెప్పాడు. ఈ గుడ్డి భిక్షకుడు దారి తప్పిన తన జీవితాన్ని దారిలోకి తెచ్చుకోవడానికి కారణం అదే. కేకలు వేశాడు, వాక్యమును ఎత్తిపట్టి కేకలు వేశాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? తన జీవితం దారిలోకి వచ్చింది. 52వ వచనం చదవండి. 52వ వచనం. యేసు, ఇక వెళ్ళుము, నీకు దారి తెలిసింది కదా, ఇక వెళ్ళు అనంటే వాడు వెళ్ళాడా? వాడు యేసు వెంట వెళ్ళెను అని రాయబడింది. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, యేసు వెంట వచ్చేవాళ్ళు ఉన్నారా? మనలో యేసు వెంట వచ్చేవాళ్ళు ఉన్నారా? యేసును అడ్డం పెట్టుకుని బ్రతికే క్రైస్తవులు ఉన్నారు. యేసును అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించే సేవకులు ఉన్నారు. యేసును అడ్డం పెట్టుకుని బ్రతుకు తెరువు చూసుకునే వాళ్ళు ఉన్నారు చర్చెస్లో. కానీ యేసుతో వెంట వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దీని తర్వాత యేసు సిలువకెక్కాడు, దీని తర్వాత యేసు బట్టలు లేకుండా వెళ్ళాడు, దీని తర్వాత యేసు దొంగల మధ్య వేలాడాడు, దీని తర్వాత యేసు సమాధిలోకి వెళ్ళాడు, దీని తర్వాత యేసు ముఖం మీద ఉమ్మిచ్చారు. ఇతను యేసు వెంట వెళ్ళాడంటే వాటన్నిటి వెంట వెళ్ళడానికి ఇష్టపడినట్టే ఉన్నారా? ఆశీర్వాదం కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ యేసు వెంట, యేసు కొరకు, యేసులాగా వెళ్ళే క్రైస్తవులు ఎవరన్నా ఉన్నారా? ఎక్కడో ఉన్నారా అనే ప్రశ్న ఎక్కడో వేసుకునే బదులు నేనుంటా అని నువ్వు అనుకోగలిగితే గుడ్ న్యూస్, నువ్వు దారిలోకి వస్తావు. శుభవార్త, యేసు నీ ప్రార్థన వింటాడు. శుభవార్త, యేసు నీకు దృష్టిస్తాడు. శుభవార్త, యేసు తన వెనక రావడానికి నీ చెయ్యి ఆయన పట్టుకుంటాడు. వెంట వెళ్తావా? మనం శరీర క్రియల వెంట వెళ్తామేమో. కోపం, అలగడం, సనగడం, గొనగడం, శపించటం, దూషించటం, వాటి వెంట వెళ్తావేమో. అయితే బిలీవర్, భర్తిమై బిలీవర్ లాగా దారి తప్పిపోతావేమో. మారు మనసు పొందితే యేసు వెంట వెళ్తావా? నీకు గొప్ప ఆశీర్వాదం. కేకలు వేయడం నేర్చుకో, ప్రార్థన చేయడం నేర్చుకో, వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థన చేయడం నేర్చుకో.
దేవుని మహాకృపను బట్టి ఆత్మ సంబంధమైన పెంపకం నీకున్నప్పుడు అందులో పెరుగు. దేవుడిని ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.